హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశనా 1143. అండ్ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. అండ్ ఈరోజు మనం పార్లర్కి వెళ్ళకుండానే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఫేషియల్ని అయితే చేసుకుందాం, అది కూడా పార్లర్ స్టైల్లో అనమాట. అండ్ ఇంకా లేట్ లేకుండా లాగ్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మన హోమ్ మేడ్ ఫేషియల్లో ఫస్ట్ మన ఫేస్ అంతటిని కూడా క్లీనింగ్ చేసుకుందాం. అది కూడా ఫస్ట్ నేనైతే ఇక్కడ మిల్క్ అండ్ టర్మరిక్ని అయితే యూస్ చేస్తున్నా అనమాట. అండ్ మీరు దీని బదులు మిల్క్ అండ్ రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ మనం దీన్ని అంతటినీ కూడా మన ఫేస్ అండ్ నెక్ అయితే అప్లై చేసుకోండి. అండ్ నేనైతే దీన్ని ముందుగుంటానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నా అనమాట. అండ్ మనం ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ఏమైనా ట్యాన్, డల్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు నేను చూపించినట్లయితే మసాజ్ చేసుకోండి. అండ్ ఒక 5 మినిట్స్ ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత అయితే ఫేస్ అంతటిని కూడా కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకోండి. అండ్ నా నెక్స్ట్ మీ ఫేస్ అంతా కూడా చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది, సేమ్ నా ఫేస్లా అనమాట. అండ్ ఇప్పుడు మన సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. అండ్ నేను ఈ స్క్రబ్బింగ్ కోసం టమాటో పల్ప్ అండ్ రైస్ ఫ్లవర్ అయితే యూస్ చేస్తున్నా. అండ్ మీరు నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీని బదులు ఇంకేమైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇలా చూపించినట్టు మన ఫేస్ అంతటికి కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత లైట్గా స్క్రబ్ చేసుకోండి. అండ్ మన ఫేస్ మీద ఇలా స్మూత్గా స్క్రబ్ చేసుకోండి. మనం ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ వైట్ స్పాట్స్ ఏమైనా ఉంటే కనుక రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ దీన్ని ఒక 5-6 మినిట్స్ అయితే ఉంచుకొని కోల్డ్ వాటర్తో అయితే వాష్ చేసుకొని వచ్చేసేయండి. అండ్ మీరు ఇలా చేసుకోవడం వల్ల సేమ్ నా ఫేస్ ఎలా సాఫ్ట్గా కనిపిస్తుందో మీ ఫేస్ కూడా అలానే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మన ఫేషియల్లోకి థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజ్ అనమాట. అండ్ మనం ముందు చేసిన 2 స్టెప్స్ మన ఫేస్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఈ మసాజ్ కంపల్సరీ చేసుకోవాలి. అండ్ నేను దీంట్లోకి అయితే కోకోనట్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే మిక్స్ చేసుకొని ఫేస్ మీద అయితే అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటున్నా. అండ్ సేమ్ నేను చూపించినట్టు మీరు కూడా మసాజ్ చేసుకోండి, మీ ఫేస్ అయితే గ్లోయింగ్గా కనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మసాజర్ అనేది చూపిస్తున్నా. అండ్ డూ ఫాలో ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మసాజ్ కోసం ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా ఓన్లీ మీ 2 ఫింగర్స్తో అయితే మసాజ్ చేసుకోండి, ఇక్కడ నేను చూపించినట్టు. ఇలా చేసుకోవడం వల్ల మన బ్లడ్ ఫ్లో అనేది బాగా అయ్యి మన ఫేస్లో గ్లో అనేది కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇలా 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోండి. నా ముందు ఫేస్ కన్నా ఇప్పుడు ఫేస్లో కొంచెం లుక్ మీరు గమనించే ఉంటారు కదా. అండ్ నెక్స్ట్ మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ అంతా క్లీన్ చేసుకోవడానికి నేనైతే వెట్ వైప్స్ యూస్ చేసా. అండ్ దీన్ని అంతటినీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత మన ఫేషియల్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్ అనమాట. అండ్ దీన్ని వేసుకొని మన ఫేషియల్ అయితే ఎండ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మన ఫేస్ మాస్క్లోకి నేనైతే కొంచెం కోకోనట్ ఆయిల్ అండ్ టర్మరిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్ అండ్ నెక్ అంతటిని కూడా బాగా అప్లై చేసుకోండి. అండ్ ఇలా అప్లై చేసుకున్న మన ఫేస్ మాస్క్ని అయితే ఒక 10 మినిట్స్ బాగా డ్రై అవనిచ్చిన తర్వాత ఒక వెట్ వైప్తో అయితే రిమూవ్ చేసేసుకోండి. అండ్ నేను ఇక్కడ లైట్గా టర్మరిక్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను ఇప్పుడు మీ ముందే వెట్ వైప్తో అయితే క్లీన్ చేసుకుంటా. అండ్ నేను ఆల్రెడీ చీక్స్ మీద అయితే క్లీన్ చేసుకున్నా, అందుకనే వెట్ వైప్ అయితే కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడు కెమికల్ ప్రోడక్ట్స్ మీదే కాకుండా ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీద కూడా ట్రస్ట్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఈరోజు వీడియోలో ఇది మన హోమ్ మేడ్ ఫేషియల్ అనమాట. అండ్ ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నేను పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.